అందరికీ నమస్తే అండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ కేసులో సంచలనమైన విషయాలు, రకరకాల ట్విస్టులు బయటపడుతున్నాయి. నిజానికి ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం మనం ఒక వీడియో చేసాం. కానీ అది కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ప్రైవేట్‌లో పెట్టాల్సొచ్చింది. సో, ఆ కేసు పూర్వాపరాలన్నీ అందరికీ తెలిసిందే కదా! 17 సంవత్సరాల అమ్మాయిని ఆయన ఇష్టం లేకుండా ఆమె చేత మద్యం తాగించి అఘాయిత్యం చేయబోయాడు, ప్రయత్నం చేశాడు అనేది కేసు అనమాట. సో, అతని మీద కేసు నమోదు చేశారు. అవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్‌లే. సో, ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద అంత పెద్ద సెక్షన్‌లు నమోదవ్వడంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. సో, దీని వెనక మీడియా పరిగెడుతుంది, రాజకీయం పరిగెడుతోంది, పార్టీలు పరిగెడుతున్నాయి, అన్ని చర్చలు జరుగుతున్నాయి. సో, ఇది కోర్టు ఏం చెప్తది? ప్రస్తుతానికి ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని వేసింది. వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బండి భగీరథ్ మాత్రం అంటే ఈ అక్యూజ్డ్‌గా ఉన్న ఈ నిందితుడి తరపున న్యాయవాదులు మాత్రం కోర్టుకు కొన్ని కీలకమైన ఆధారాలు సమర్పించారు. అసలు ఆ అమ్మాయి వయసు మీరు చిన్నపిల్ల అని మీరు ఎలా కన్ఫర్మ్ చేయగలరు? సో, అమ్మాయి వయసు రకరకాల వయసు ధృవీకరణ పత్రాలు ఉన్నాయి అని చెప్పి కోర్టుకు నిన్న ఒక 3 రకాలు ఇచ్చారు. అందులో ఒకటోది ఆ అమ్మాయి 2008లో పుట్టింది అని తెలిపే పాస్‌పోర్ట్. ఆ పాస్‌పోర్ట్‌లో ఆ అమ్మాయి వయసు 12/8/2008 ఉందన్నమాట. అలాగే ఆ అమ్మాయి 2009లో పుట్టింది అని తెలిపే స్కూల్ సర్టిఫికేట్. స్కూల్ సర్టిఫికేట్‌లో 12/8/2009 ఉంది. అలాగే ఆ అమ్మాయి 2010లో పుట్టింది అని తెలిపేందుకు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా గవర్నమెంట్ మీ సేవ నుంచి, అది. సో, అందులో 12/8/2010 ఉంది. అఫ్‌కోర్స్ 2008లో పుట్టినా, 2009లో పుట్టినా, 2010లో పుట్టినా ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు పుట్టినా ఆమెకి ఇంకా 18 ఏళ్ళు రానట్టే లెక్క కదా! సో, ఏదైనా అతని మీద ఆ సీరియస్ యాక్ట్ వర్తిస్తది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయికి అన్ని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి అంటే ఇంకా ఎన్నుంటాయో, ఇంకా ఎన్ని వ్యవహారాలు ఉండుంటాయో. ఆ అమ్మాయి భగీరథ్‌తో మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి ఇతనితో పాటు తిరిగినవి, స్పెండ్ చేసినవన్నీ ఆధారాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇద్దరూ కూడా కలిపి అనుకున్నవే, ఇద్దరూ స్నేహపూర్వకంగా మెలిగి చేసుకున్నవే. ఇందులో ఎక్కడా కూడా బలవంతం లేదు, అఘాయిత్యం లేదు. ఇష్టపూర్వకంగానే కలిసి నడిచారు. ఆ అమ్మాయి బయటికెళ్ళిపోయి ఇలా తప్పుడు కేసు పెట్టింది అని నిందితుడి తరపు అంటే భగీరథ్ తరపున ఈ వాదనలు వినిపిస్తున్నారనమాట నిరంజన్ రెడ్డి గారు. అయితే ఆ అమ్మాయి తరపు మాత్రం లేదు 2010లో పుట్టింది ఆ అమ్మాయి సో అండ్ సో. కాబట్టి ఇది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకున్న హై ప్రొఫైల్ పొలిటికల్ ప్రెజర్స్ అన్నీ కూడా మా మీదకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఆ అమ్మాయి తరపు తల్లిదండ్రులు గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. సో, ఇక్కడ గతంలో 2021లో పోలీసులు నమోదు చేసిన ఛార్జ్ షీట్ కూడా కీలకమైన ఆధారంగా మారింది. ఆ 2021 ఆగస్టులో ఆమె మీద ఒక ఛార్జ్ షీట్ నమోదైంది. అప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళే. సో, దాంతో పోలిస్తే ఇప్పుడు 19 ఏళ్ళు ఆమెకి. అంటే ఇలా రకరకాల వయసు ధృవీకరణ పత్రాలు రావడం అండ్ గతంలో పోలీసులు ఛార్జ్ షీట్‌లో ఒక వయసు వేయడం, ఇవన్నీ కూడా కేసుని మరోవైపు తిప్పాయి. మొత్తం కన్‌ఫ్యూజ్ సృష్టిస్తోంది. ఏం జరుగుతుందో అనేది అర్థం కావట్ల. సో, అందుకే ప్రస్తుతానికైతే కోర్టు అసలు ఆ అమ్మాయి ఎప్పుడు పుట్టింది? ఈ వయసు ధృవీకరణ పత్రాల మీద మీరు ఒకసారి స్టడీ చేయండి. వాస్తవం ఏంటో కోర్టుకి చెప్పండి అని చెప్పి కోర్టు నిన్న ఆదేశించి ఈ కేసును వాయిదా వేసిందనమాట. సో, మొత్తానికి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు, చాలా సంచలనమైన కేసు. దీనిలో అనేక శక్తులు పనిచేస్తున్నాయి. మీడియా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ఆల్రెడీ మీడియాలో కూడా బాధితురాలికి అండగా కొంతమంది ఉన్నారు, నిందితుడికి అండగా కొంతమంది ఉన్నారు. అయితే నిందితుడిది కాస్త సొసైటీలో పెద్ద ఫ్యామిలీ కాబట్టి, పొలిటికల్‌గా హై ప్రొఫైల్ ఫ్యామిలీ కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా అమ్మాయిని ట్రోల్ చేస్తూ కొంచెం ఇబ్బందికరంగా కామెంట్స్ పెట్టడం, రీల్స్ పెట్టడం, వీడియోస్ పెట్టడం చేస్తున్నారనమాట. సో, చూడాలి ఈ కేసు ఏమవుద్దనేది. థ్యాంక్ యూ.